అందమైన తెలుగులో మాట్లాడుతూ అత్యద్భుతంగా నిర్మించిన రూపం. సో అందరికీ కూడా శ్రీనివాస్ అత్యద్భుతమైన తెలుగుదనం అంటాం కదా, ఆ తెలుగుదనం ముట్టిపడే చిత్రాలు వారు కొట్టడం జరిగింది. కోర్టు అన్న చిత్రం తర్వాత నాకు తెలిసి కోర్టు తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. సో బట్ ఎస్, అద్భుతమైన యాక్టర్. అండ్ ఇందులో ఆయన జాతకం అద్భుతంగా సారంగదాని జాతకం అంటూ మంచి చిత్రంతో మనం ముందుకు వస్తున్న మన డైరెక్టర్ ఎందుకంటే మహాకృష్ణ గారి దగ్గర స్వాగతం జరుగుతున్నాము. అండ్ ఆయన సారంగదానిగా మనందరి ముందుకు వస్తున్న ప్రియదర్శి గారికి వేదిక మీదకి స్వాగతం పలికేస్తున్నాము. ఇప్పుడు ఒక గ్రూప్ పిక్చర్. ఓకే ఓకే అండి, కూల్. బయట హాట్ గా ఉంది నాకు తెలుసు, బట్ ఎస్ ఒక పిక్చర్. యా, ఆయన ఫ్రీగా చెప్పరు. కావాలని మమ్మల్ని పెట్టి గీత తీసుకో. మీరు చూసి చెప్పాలి. ఇదేంటి తెచ్చిన దగ్గర మళ్ళీ ఇచ్చి ఎలా కనబడుతున్నారు? ఇంకో మైక్ ఇవ్వండి కదా. చెప్పండి, మీరే ఇందులో జాతకాలు చెప్పింది. అదేంటి మీరు ఇద్దరు అలా ఫిక్స్ అయి చెప్పకూడదు. అక్కడ మీకు ఇంకొక బైక్ వచ్చేటట్టు ఉంది కొత్తగా. బైకే అండి, బైకే. మీరు ఇంకా మానలేదు, అది బైక్ అండి, బైక్ కాదు. ఓకే, మూర్తి గారు నా జాతకం చెప్తున్నారు కూడా. నిజంగా చెప్పాలి కూడా దూరంగా. ఇంతకీ కరెక్ట్ గా చెప్పేది మీరు అందరూ. సో మీ అందరికి ఇవ్వాలి ఇది బేసికలీ. కానీ ఆయన 1 year తర్వాత ఎక్కడ ఉంటాను అని అడుగుతున్నారు అనమాట. నేను ఎక్కడ అడిగాను? మీరు ఓకే, అదేంటి మీరు ఇప్పుడు ఇంకొక మంచిగా అండి ఇది. అంటే మీ హ్యాండ్ నేను పట్టుకున్నాను కదా. ఓకే సార్, సార్ అదే అదే అన్నారు ఎవరు. ఇక్కడ జాతకం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ లో ఎక్కడ ఏంటి, ఆయన చాలా బిజీ కాబట్టి రాలేదండి. చెప్పాల్సిన రాలేదు, నన్ను ఇరికిస్తున్నారు మధ్యలో. కానీ ఆయన ఎంత సీరియస్ గా చూస్తున్నారు చెప్పండి. చూడండి, హర్ష కూడా చెప్పారు, నాకైతే చెప్పలేదు. ఎంతసేపు పట్టుకోవాలని. అదే ఇప్పుడు బేసిక్ గా లైట్స్ కి కొంచెం కాలిపోతుంది, తొందరగా ఫినిష్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ హిందీతో పాటు తమిళ కూడా చేసినట్టు ఉందన్న నేను చెప్పాను. ఓకే, యాక్చువల్లీ బేసిక్ గా మేము మీకు ముగ్గురిని చూపించబోతున్నాం అన్నమాట. నా ఫోన్ ఇది, వాళ్ళ జాతకం మీరు ఇప్పుడు చెప్పాలి. మీకు మీకు నాకు వాళ్ళకి చాలా బాగా తెలిసిన వాళ్ళు నా ఫోన్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు వీళ్ళని ఫస్ట్ ఫోటో గుర్తుపెట్టారా? మా అన్నయ్య. మీ అన్నయ్య సూపర్ హిట్ కొట్టిన మీ ప్రొడ్యూసర్. అవును. సో ఆయన జాతకం ఆయన చూసారా? మీకోసం జాతకం చెప్పించుకోవడానికి ఆయన అందరినీ ఇప్పుడు బేసిక్ ఈ ఫోటో నాన్న జాతకం నేను చెప్పాలా? నాన్న జాతకం తిరగరాశారు కోర్టుతో, ఆయన నేను జాతకం చెప్పాను. ఆయన చూసారా? మీకే జాతకం చూపించడానికి చెయ్యి ఎంత బాగా క్లియర్ గా పెట్టారో రేఖలు వేయించడానికి. హిట్ 3 బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, తొందరలో బుక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ పిక్చర్ మీ ఫేస్. ఓకే, ఇది ఈ ఫోటో రెబల్ స్టార్ ద గ్రేట్ మళ్ళీ సినిమా వస్తే తెలుగు సినిమా జాతకం మళ్ళీ బాగుంటుంది. నో కామెంట్స్. సో మోస్ట్ ఈయన చూసారా? మీకోసమే ఆయన చెయ్యాలా పెట్టారు. నేను బాగిరికి పెద్దగారు చెప్తే బాగుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయనకు ప్రొడ్యూస్ చేయడం మాత్రం వచ్చు. నేను ప్రస్తుతానికి జాతకాలు చెప్పాను. అసలు చెప్పాల్సింది శ్రీని అన్న, ఆయన చెప్పట్లేదు, ఆయన ఎటు దాక్కున్నాడు. బట్ సార్ మీరేమన్నా ప్లీజ్. మహేష్ బాబు గారి జాతకం చెప్పడానికి ఏముంటుందండి, ఇంకా ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ కంట్రీ చేస్తున్నారు. సో తెలుగు చలనచిత్ర జాతకం మారాలని కోరుకుంటున్నా సినిమాతో. అంతకంటే ఏం చెప్తాను. సో ఎగ్జాక్ట్లీ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్. సార్ ఫైనల్ గా ఈ జాతకం ఏం చెప్తారు సార్? సార్ చూడండి సార్, ఈ జాతకం ఆల్రెడీ
ఆల్రెడీ కోర్టు ద్వారా ఆ జాతకం విజృంభించింది. కృష్ణప్రసాద్ గారు కూడా నాకు చెప్పి ఇంకా విజృంభిస్తుందని చెప్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్. అండ్ సారంగపాణ జాతకం ద్వారా దర్శి అంటే మన సినిమా జాతకాలు 100% నమ్మి తీయకూడదు, మన టాలెంట్ మీద నమ్మి తీయాలి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ జాతరత్నాలు ఐ థింక్ ఫర్ దర్శి. దట్స్ జాతకం ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరి జాతకం ఒకటి అనిపిస్తుంది, 25th April కి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ని విట్నెస్ చేయబోతున్నారు అని. సో ఆలోచన చేయకుండా ఫస్ట్ సో పాటల జాతకాన్ని మార్చి సక్సెస్ వైపుకి తీసుకెళ్ళి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారితో మొదలెట్టాలనుకుంటున్నాను నేను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ జాతకం అందరికీ నమస్కారం అండి. ప్రియదర్శి నన్ను చాలా బాధపడుతున్నానండి. కోర్టు సినిమాలో 50 రోజులు లంచం తీసుకుని వాళ్ళని కాపాడదామని చూశారు. ఈ లోపల వచ్చి ఆయన్ని కాపాడేసి నా 50 వేలు వెళ్ళి మంగపతి తీసేసుకుని కోర్టులో చూపిస్తారు అనుకుంటున్నాను. 50 వేలు లంచం ఇస్తారు మెట్లు దిగుతుంటే. వాడు ఆయన ఇచ్చారు, నేను వచ్చి వాళ్ళని కాపాడి నా 50 వేలు పోటీ చేశాడు. ఇదే సినిమాలో మళ్ళీ నా కొడుకండి, నేను పినాకపాణి, ఆయన సారంగపాణి. సో ఇక్కడ ఆయన జాతకాలు నమ్ముతాడు, నేను జాతకాలు అటు ఇటుగా నమ్ముతూ నమ్మనట్టుగా ఉంటాను. నాకు ఒక ఆయన వేణుస్వామి అంటే ఒక ఆయన 2020లో నేను గెంటెస్ట్ మెంబర్స్ అని చెప్పాను. నేను మరి 3 ఏళ్ళు 50 నుంచి 60 సినిమాలు చేశాను. సో జాతకాలు నమ్మాలని నమ్మకూడదు, నా సారంగపాణి చెప్పాలి. ఆయన చేతి రేఖల్లో జీవితం ఉందంటాడు, నేను చేతల్లో ఉందంటే అదంతా యుద్ధం అంతా వాస్తవానికి తెలుస్తుంది. సో సారంగపాణి జాతకంలో నాకు హీరో తండ్రి పాత్ర ఇచ్చి నాకు ఎలివేషన్ ఇచ్చిన ఎందుకంటే మోహనకృష్ణ గారికి నేను సర్వదా కృతజ్ఞుడి. ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను సార్, దర్శకుడి యొక్క వ్యక్తిత్వం సంస్కారమే సినిమా, ఆయన పెరిగిన విధానమే సినిమా, ఆయన చూసిన జీవితమే సినిమా. మనం శీతాకాలంలో మంచి ముంగిళ్లలో ముగ్గులు పెడుతున్న ఆడపిల్లలు ఎంత బాగుంటారు, వేసవకాలంలో వచ్చే మామిడి పళ్ళు గుర్తులు ఎంత బాగుంటాయి, వర్షాకాలంలో ఇంద్రధనుసు ఎంత బాగుంటుంది. మలయమారుతం అంటే దక్షిణపు గాలి, మళ్ళీ సాహిత్యం చదివాడు వీడికి ఎక్కువ పొగని మలయమారుతం అంటే దక్షిణపు గాలి చాలా గొప్పగా వీస్తుంది. అలాంటి సినిమాలు తీసే మనిషి మా ఇంద్రగంటి గారు. అది మలయమారుతం వేగం కూడా ఉంది. బట్ నేను గాలింపు చెప్పాను, మలయమారుతం అంటే అటువంటి దక్షిణపు గాలి లాంటి సినిమాలు తీసే ఎందుకంటే మోహనకృష్ణ గారు. అలాంటి సంస్కారవంతుడి యొక్క సినిమాని హిట్ చేస్తే ఈ జాతి 10 కాలాలు కూడా గెలిపించదగ్గ సినిమాలు వస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎప్పుడు చెప్తున్నారో ఒకసారి చెప్పండి కొట్టండి బాబు, గట్టిగా చెప్తున్నాను. బలవంతంగా సార్ మీకు ఎప్పుడు అంటే చిన్న విమర్శ ఉన్నా కూడా ఎప్పుడు తెగిపడుతున్న తలకాయలు, ఊడిపడుతున్న కనుగుట్లు, ప్రవహిస్తున్న రక్తపాతం నుంచి తెలుగు సినిమాని కాస్త నవ్వులో మళ్ళించే ఒక చిన్న మాంత్రికుడు మా ఇంద్రగంటి మోహనకృష్ణ గారు. సో అభినవ చెందారు ఆయన. వారి సినిమా 10 కాలాలు కూడా ఆడాలి, హిట్ అవ్వాలి. తెలుగు నాట్లు తెలుగు భాష అంటే ఇక్కడ చిన్న ఎప్పుడు తెలుగు నటులతో తీసిన సినిమా అన్నారు ఆయన. నేను ఎవరిని పేర్లు చెప్పను కానీ నా మధ్య ఒక పరభాష నటుడు నేను ఒక సీన్ చేస్తున్నాను. ఒకే సీన్ అది. ఫస్ట్ నేను మాట్లాడతాను, తర్వాత ఆయన మాట్లాడాలి. నేనేం చెప్తానంటే ఈ విమర్శ కాదు సార్, తెలుగు భాష అని చెప్పుకుంటున్నాను. మా అన్నయ్య గారు ఈ రోజు పద్మశ్రీ అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది. తర్వాత ఆయన చెప్తాడు కదా, మనము ఒక విత్తు నాటితే నెలకి ఏమీ రాదు, 2 నెలలకి ఏమి రాదు, ఏడాదికి వస్తుంది. ఆయన ఒక బోర్డు పెట్టి చదివించారు. సో ఇటువంటి దుస్థితి నుంచి అందరూ తెలుగు నటులను తీసుకొచ్చి ఒక మహనీయుడు, ఒక మంచి దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమా మరింత విజయవంతాలను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే 2020 నుంచి మనకి ఎంపినందుకు ఇండస్ట్రీకి, అలాగే కోర్టు ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించిన మా ప్రియదర్శి గారికి, చాలా సినిమాల్లో ఎప్పుడు పక్క నుండి ఎన్ఎల్ కిషోర్ గారు ఎదిగే ప్రతి మెట్టు బాగా చేస్తున్నారని చెప్పండి సార్. చెప్పండి సార్, భయం వస్తుంది సార్. సార్ ఎన్ఎల్ కిషోర్ ప్రతిసారి ఇండస్ట్రీ పెట్టేసారంటారు. ఫస్ట్ మీరు ఇండస్ట్రీ అంటే పెట్టేసిన తర్వాత మీరు వెళ్తారు. వెళ్ళే ఛాన్స్ లేదు. 20 సినిమాలు వార్త చేశాను. ప్రతి మెట్టు ఒక బొమ్మ చేసి ఎప్పుడు బాగా చేసిన ఒక ఇది చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది. సో అలాగే మా అమ్మాయి తెలుగు అమ్మాయి, పేరుకి మలయాళం అని అనిపించిన చక్కగా తెలుగు అమ్మాయి. సో నా శీలం కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హీరో ఫాదర్ గా నన్ను ఆవిష్కరించిన ఇంద్రగంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం తండ్రి గారికి మీరు విలన్ వేషం కూడా ఇష్టం. ఇందాక అడిగారు ఎన్ఎల్ కిషోర్ గారు జుట్టు ఏంటి అలా ఉన్నది, ఎక్కడో వచ్చి ఇప్పుడే వచ్చాను. సందీప్ హీరోలా ఉన్నారు సార్. సందీప్ సినిమా అది కూడా మీరు వస్తున్న బాగా వస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచిగా అంటే హ్యూమన్ అసైడ్ ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ
తెలుగు భాషలో మరి ఇంత చక్కటి సినిమా తీసి ఇంద్రగంటి గారికి మనందరం కూడా చేదునిచ్చి వారి ద్వారా మరి మంచి సినిమా తెచ్చుకోవాలని కోరుకుంటూ మా అబ్బాయి ప్రియదర్శిని కోర్టులాగా ఇంత మరింత మరింత అద్భుతంగా సాధించి ఆయన జాతకం కాకుండా మాలాంటి వాళ్ళ జాతకాలు కూడా మార్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇంత అందరికీ నమస్కారం. సో సారంగపాణి జాతకం ఇది వరకు అయితే నేను జాతకాలు నమ్మేదాన్ని కాదండి. రీసెంట్ గా జాతకాలు నమ్మాలని ఫిక్స్ అయ్యా నేను. బికాస్ సినిమా జాతక రీత్యా 25th కి ఎట్లా సెట్ అవ్వాలి, ఏది రాసి పెట్టుందో అదే జరుగుతుంది అన్నట్టుగా 25th కే సినిమా వస్తుంది. అండ్ నేను ఎక్కడో విజయవాడలో డాక్టర్ గా ప్రశాంతంగా హాస్పిటల్లో వర్క్ చేద్దామంటే నన్ను తీసుకొచ్చి యాక్టర్ గా పెట్టేశారు. సో అన్ని జాతకంలో ఎక్కడ రాసి పెట్టేసిన ఆల్రెడీ అని రీసెంట్ గా తెలుసుకున్నాను. సో అట్లానే మా సారంగపాణి జాతకం ఎలా ఉందో మీరు 25th April థియేటర్ లో చూసి మా అందరిని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అతని జాతకంలో ఉన్న ట్విస్ట్లు, ఆ గ్రహాలు, అవి చేసే కామెంట్లు అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ April 25th అండి. అండ్ మా బడీస్ అందరికి, మా హర్ష అంటే మా సీనియర్ సార్ స్టిల్ ఫిలిం లో బడీస్, మా హర్ష, మా సార్, మా గురుగారు విమల్ కిషోర్ గారు, గురుగారు అండ్ రూప గారు కంగ్రాచులేషన్స్ అండి. యమపాతకి పెద్ద హిట్ అయిన తమిళ మూవీ. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సో అండ్ మా సారంగపాణి, మా దర్శి హిట్ హ్యాట్రిక్ కొడతాడు మళ్ళీ ఈ సారంగపాణితో. సక్సెస్ లైన్ స్ట్రీక్ మెయింటైన్ చేసేస్తాడని 100% నమ్ముతున్నాను. జాతక రీత్యా కూడా ఇందాక రేఖ చూసాను, కనబడింది నాకు సక్సెస్ స్ట్రీక్ అక్కడ. సో అండ్ మా ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, సార్ ఎంత చెప్పినా తక్కువ మా ఇంద్రగంటి సార్ గురించి. మా ఇండస్ట్రీలో మా బంగారం లాంటి డైరెక్టర్ మా సార్. సో నాకు దొరికిన ఒక అదృష్టం లాంటి వాళ్ళు. మా తెలుగుని ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన సినిమా చేస్తారు. అలాగే ప్రతి తెలుగు అమ్మాయిలకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు అమ్మాయిలు ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ మా ఇంద్రగంటి సార్. అండ్ ఈ సినిమా మీ అందరూ ఎంజాయ్ చేస్తారని 100% కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ April 25th థియేటర్స్కి వెళ్ళి సినిమా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, ముందు ఎన్నిసార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ ని పబ్లిక్ వరకు తీసుకెళ్లే ఫస్ట్ మీడియం మీరే. ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేది మీరే, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది మీరే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి మూవీస్ అనేది ఒక యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి డీన్ కృష్ణప్రసాద్ గారు అనమాట. ఆయన ఎంత హుందాగా పద్ధతిగా హీ విల్ మేక్ ష్యూర్. అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే ఫస్ట్ డీన్ ప్రాపర్ గా ఉండాలి కదా. సో ఆయన హీస్ దట్ వండర్ఫుల్ డీన్ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ ఇంద్రగంటి గారు అన్నమాట. హీస్ దట్ వన్ ఫేవరెట్ లెక్చరర్. మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ఎగ్గొట్టాలని చూస్తాం, బట్ ఆ ఫేవరెట్ లెక్చరర్ అంటారు చూడండి. నా లైఫ్ లో యూ బికమ్ దట్ ఫేవరెట్ లెక్చరర్ సార్. విచ్ మీ క్లాస్ లో అసలు ఎగ్గొట్టుకునే మీరు ఎప్పుడు క్లాస్ చెప్తారు ఇప్పుడు. అలాగే నా క్లాస్మేట్స్ లో నా ఫేవరెట్ బడీస్ దర్శిబాయ్ అండ్ రూప. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై బెస్టీస్ ఆల్ త్రూ అవుట్. అండ్ అలాగే మన కాలేజ్ లో ఒక ఫేవరెట్ సీనియర్ ఉంటాడు. నిజంగా అంటే మనకి కాలేజ్ అన్నాను అందుకే. సో నిజంగా బట్ జోక్స్ అపార్ట్, ఈ సినిమా ద్వారా నాకు లైఫ్ లాంగ్ బాండ్ ఏర్పడింది నాకు కిషోర్ అన్న తోటి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్ మనం ఎన్నో మూవీస్ చేస్తుంటాం, చూస్తుంటాం. కొన్ని మూవీస్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పబ్లిక్ దగ్గర తీసుకురావాలని ఉంటది. బట్ ఫర్ సమ్ రీజన్స్ దానికి పెట్టాల్సిన టైం దానికి పడుతుంది. బట్ యూనో అది రావాల్సిన టైంకి వస్తేనే దానికి ఆ కంప్లీట్నెస్. సో April 25th మన సినిమా సారంగపాణి జాతకం రిలీజ్ అవుతుంది. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ థరోలీ ఎంజాయ్ ఇట్. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ స్కూల్స్ కి 24th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో పిల్లల్ని, బామ్మల్ని, తాతల్ని అందరినీ వేసుకుని వచ్చి శుభ్రంగా అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. తర్వాత OTTలో వస్తుంది, చూద్దాం అలాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిల్మ్. అందరితో పాటు మనం నవ్వుకుంటూ అందరితో పాటు చూస్తే వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. సో వెల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.